ఇప్పుడు ఇంకొక గొప్ప ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ మోస్ట్ మాస్టర్ పత్రి సార్తో దాదాపుగా 28 సంవత్సరాలు నాకు తెలిసి చిన్నప్పటి నుంచే 13-14 ఏళ్ళ వయసు నుంచే పత్రి సార్ అంచున ఉంటూ పిరమిడ్ సొసైటీలో ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును స్థాపించి ధ్యాన విద్యార్థి మహాచక్రాన్ని చేసి పిఎంసిని ఫౌండింగ్ డైరెక్టర్గా ఉంటూ పిఎంసిని ఎన్నో ఇప్పుడు అందరు పిఎంసి చూస్తున్నారు కదా. ఈ పిఎంసి ఉంది అంటే అందుట్లో ఒక మూల స్తంభం ఆనంద్ బుద్ధ, ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ పిఎంసి. సో సీనియర్ పిరమిడ్ మాస్టర్, ముఖ్యంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో పుస్తకాలు చదివి తర్వాత క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి ఫ్యామిలీ కాన్స్టలేషన్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఇన్నర్ చైల్డ్, తర్వాత లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఇలాంటి ఎన్నో వర్క్షాప్స్కి అటెండ్ అయ్యి సర్టిఫైడ్ ట్రైనర్గా అయ్యి ఎంతోమందికి ఈ జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు. ఇప్పుడు పిఎంసి డైరెక్టర్గా ఉంటున్నారు, హిందీ పిఎంసికి కూడా డైరెక్టర్గా ఉంటున్నారు, కన్నడ దాంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో సార్ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుందాము. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్యలోనే మనకు ఒక గొప్ప న్యూస్ చెప్పారు. మన పిఎంసి ఛానల్కి ఓన్గా శాటిలైట్ ఛానల్ తీసుకొచ్చిండ్రు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొడతాం. అతని కృషి వల్ల పిఎంసి ఎంటైర్ టీం కృషి వల్ల వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చేసుకుందాం ఆనంద్ బుద్ధ గారిని. మీ చేతుల్లో ఉంటే పెన్ను బుక్ కింద పెట్టండి, ఓకేనా? ట్యాపింగ్ అంటే తెలుసు కదా, ఏంటి ట్యాపింగ్ అంటే? ట్యాపింగ్ ఓకే. ఒకసారి గట్టిగా ఏమైతే ఇట్లా చేస్తే దీంట్లో 70% చేయట్లేదు. అందరినీ చూస్తున్నాను కదా నేను, అందరు చేయాలి. చేస్తే 100% పార్టిసిపేట్ చేయాలి, ఓకే? లేకపోతే అసలుకే చేయకూడదు. అలా ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడే బయటికి వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్ సౌండ్ ఓకే. యా, ఈరోజు ఈ కార్యక్రమం అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ అనేటువంటి ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి, ఇక్కడ స్పీకర్లందరూ వచ్చి మాట్లాడటానికి, మీరందరూ వినడానికి ఏకైక కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. కొత్త గట్టి కొట్టల్లా, లేకపోతే అసలుకే కొట్టద్దు. నిద్రపోయే వాళ్ళు మనకు అక్కర్లేదు, మేల్కున్న వాళ్ళే కావాలి. కోటు గట్టిగా మన గ్రాటిట్యూడ్ ఆయనకు వినబడాలి. థ్యాంక్ యూ. పత్రి సార్ ఎంత కారణమో మనందరం ఈ విధంగా కూర్చొని ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఉచితంగా మనం వినడానికి పత్రిజీ సతీమణి స్వర్ణమాల పత్రి గారు, వారి పెద్దమ్మాయి పరిణిత పత్రి గారు, రెండవ అమ్మాయి పరిమళ పత్రి గారు, పత్రిజీ కుటుంబానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా సరిపోవట్లే నాకు. థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమం ఇలా జరుగుతోంది అంటే దానికి కారణం ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు. మనం కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో ఉన్నాం, రైట్? ఎక్కడున్నాం మనమంతా? మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో ఉన్నాం. వారందరూ మనకు కావాల్సినటువంటి షెడ్ వేశారు, కుర్చీలు వేశారు, ఫుడ్ పెడుతున్నారు, ఎల్ఈడి అరేంజ్ చేశారు. ఇవన్నీ వాళ్ళు చేస్తే మనం ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా జరుపుకుంటున్నాం, రైట్? మరి ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారికి మనం ఏం చేయాలి? ఎలా చెప్పాలి? వెరీ గుడ్. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ ఆలోచనకైనా దానికి ఒక ఫాదర్ ఉంటాడు, అంటే పుట్టించేవాడు ఉంటాడు, క్రియేటర్ ఉంటాడు. క్రియేటర్ అనొచ్చు, ఫాదర్ అనొచ్చు, వాట్ ఎవర్.
ఎవరయ్యా ఆ క్రియేటర్ ఈ అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్కి? ఎవరు కారణం అంటే మాస్టర్ రాము అండ్ మాస్టర్ నవకాంత్. వాళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. థ్యాంక్ యూ. మనం ఏ చిన్న సహాయాన్ని ఎదుటి వ్యక్తి నుంచి పొందినా ఆ సహాయానికి లోపల మన హృదయంలో ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎవరయ్యా ఎదుగుతారు బాగా అంటే ఎవరి హృదయంలో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత అద్భుతంగా ఎదుగుతారు. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి నాగేంద్ర అనేటువంటి మాస్టర్, వసుధైక ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, పైమవారు, ధ్యాన విద్యార్థి టీం అందరూ సమూహంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా పాల్గొన్న అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీరందరూ ఈ ప్రోగ్రాం వింటున్నారు కదా, ఈ వినడం అన్నది మీకు అందరికి ఎంతో జ్ఞానాన్ని తెలియజేస్తుంది కదా. అలాగే మీకు అందరికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని 17వ నెంబర్ విల్లాలో, 16వ నెంబర్ విల్లాలో, ఇక్కడ మన పిరమిడ్ బ్యాక్ సైడ్ 16వ నెంబర్ విల్లాలో స్టూడియో ఉంది, పిఎంసి స్టూడియో ఉంది. ఎంతమందికి తెలుసు 16వ నెంబర్ విల్లాలో స్టూడియో ఉందని? మిగతా వాళ్ళందరికీ తెలియదు. ఓకే, 16వ నెంబర్ విల్లా స్టూడియోలో ఇక్కడ పాల్గొన్న ప్రతి మాస్టరు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళు అడిగిన దానికి మీరు చెప్తే సరిపోతుంది. మీరు ఇక్కడ ఏం నేర్చుకున్నారు, మీరు ఎప్పుడు మెడిటేషన్లోకి వచ్చారు. ఎందుకంటే మీ అనుభవం విని ఎంతోమంది మార్పు చెందుతారు. ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలానే మేడం, మీ పేరేం పేరు? స్వప్న మేడంకి ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా మన అనుభవాన్ని మనం చెప్పినప్పుడు మన ద్వారా ఎంతోమంది మార్పు చెందుతారు. ఓకే, మీరు ఈ అనుభవాలు ఇవ్వడం అన్నది ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీరు మాట్లాడే అనుభవం అమెరికాలో ఎవరినో ప్రభావితం చేస్తుంది. మీరు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, మీ అనుభవాలన్నింటినీ తీసుకోవడానికి మాస్టర్ విశాలక్ష్మి గారు ఉన్నారు. ప్లీజ్, ఈ మాస్టర్ పేరు విశాలక్ష్మి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. తను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. ఓకే, పిఎంసిలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. తను ఇక్కడ మీరు ఎవరైనా సరే అనుభవం చెప్తానని చెప్తే ఆ అనుభవం చెప్పడానికి కావాల్సిన ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ని మిమ్మల్ని కనెక్ట్ చేసి కెమెరామ్యాన్స్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తారనమాట. ఓకేనా? మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా ఇక్కడే ఉన్నారు. మేడం ఒకసారి రండి. ఎవరెవరి దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయో దయచేసి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి. ఫోన్లు మోగకూడదు ఈ ప్లేస్లో. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, దాని తర్వాత ఫోన్ శబ్దం వినపడకూడదు. మీ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసేయండి లేదా సైలెంట్ మోడ్లో పెట్టేయండి. ఈ మేడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. ధ్యాన విద్యార్థి ఆ ప్రోగ్రాం పేరు. ఓకేనా? ఆ మేడం ఇంటర్వ్యూ చేస్తారు. ఈ మేడం ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్. మీ పేరేం పేరు మేడం? అనిత మేడం. ఓకే, థ్యాంక్ యూ. సో మనం అసలైన టాపిక్లోకి వద్దాం. ఈరోజు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ భూమి మీద ఏ మనిషి పుట్టినా ఆ మనిషి ఆనందంగా జీవించడమే అల్టిమేట్. ఆనందం అన్నది ఎలా వస్తుంది? పత్రిజీ ఒక బ్యూటిఫుల్ కొటేషన్ చెప్పారు. అందరి ధ్యేయం ఆనందం. ఎక్కడుంది ఆనందం అంటే? ఎక్కడుంది ఆనందం? గట్టిగా చెప్పాలి. ఎక్కడ? అందరూ చెప్పాలి గట్టిగా. ఆనందం ఎక్కడుంటుందంటే సత్యంలో ఉంటుంది. సత్యంలో ఉంటుంది. సత్యం విదితమవుతుంది ధ్యానంలో, ధ్యానం స్థితమవుతుంది మన శ్వాసలో. అందుకే పత్రి సార్ శ్వాస మీద ధ్యాస అని సింపుల్గా చెప్పి పడేశారు ధ్యానం అంటే. మన శ్వాసకు ఈ శ్వాసయే మన గురువు అని చెప్పారు పత్రి సార్. నేను నీ గురువుని కాదు, నీ శ్వాసయే నీ గురువు అని చెప్పారు. అటువంటి ఈ శ్వాస గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటాం.
ఈ విషయాలే నా జీవితంలో ఎంతో మార్పు తీసుకొచ్చాయి. ఏదైతే నా అనుభవంలో నేను పొందానో ఆ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. ఓకే, ఫస్ట్ మనం ఈ భూమి మీదకి రావడానికి కారణం మన తల్లి మన తండ్రి. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ ఎలాగైతే మనకు తల్లి తండ్రి ఉన్నారో, ఈ భూమి మీద మనం జన్మ తీసుకోక మునుపు మనకెప్పుడు గైడ్స్ ఉంటారు, ఇద్దరు గైడ్స్ ఉంటారు ఎప్పుడు. ఓకే, ఆ గైడ్స్ మనల్ని ఎప్పుడు నడిపిస్తుంటారు. ఏదైనా మనకు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అరే ఎంత అద్భుతమైన ఆలోచన వచ్చింది అనుకుంటాం మనం. ఎక్కడి నుంచి వస్తుంది అది? దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటాం మనం. ఇక్కడ భూమి మీద మన కంటికి కనిపించే తల్లి తండ్రి ఎలా అయితే ఉంటారో, ఈ సోల్ ఈ బాడీలోకి రాక ముందు నుంచి, ఈ బాడీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ గైడ్స్ ఎప్పుడు మనతో ఉంటారు. ఓకే, వాళ్ళు చెప్పేది మనం వినాలి అంటే కొన్ని అర్హతలు ఉండాలి మనకు. చాలామందికి చెప్తూనే ఉంటారు, కానీ అర్హత ఉన్న వాళ్ళే దాన్ని పాటించగలరు. ఉదాహరణకు నేను మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. 1,50,000 రూపాయలు విలువ చేసే ఒక ఐఫోను కింద పడిపోయింది. ఓకే, ఎవరిదో తెలీదు, మీకు దొరికింది. మనకు 2 ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయి? ఫస్ట్ ఆలోచనే ఇంకా దొబ్బేద్దాం, అదే ఫస్ట్ ఆలోచనే. అట్లా అంతటి మహానుభావులం మనం. అది మంది కాదు కానీ తీసుకుందాం. ఇంట్యూషన్ చెప్తుంది ఇది నీది కాదు. దీంట్లో ఆ వ్యక్తి యొక్క కాంటాక్ట్స్ ఉంటాయి, ఎంతో ఇంపార్టెంట్. ఈ ఫోన్లో ఎన్నో రకాల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అతను ఇబ్బంది పడతాడు, అతని సెల్ అతనికి ఇద్దామని అనిపిస్తుంది. ట్రూత్తో రిలేటెడ్ అయి ఉన్నటువంటి పర్సన్కి 1,00,000 సార్లు చెప్తుంది ఆ విషయాన్ని. అదే ట్రూత్తో రిలేటెడ్ లేని వాళ్ళకి 1,00,000 సార్లు చెప్తుంది, సిమ్ముది, నీ సిమ్ వేసుకో, జోల పెట్టుకో, చలో. ఎస్ ఆర్ నో? డియర్ ఫ్రెండ్స్, సత్యం అన్నది చాలా సులువైనది. మనమే దాన్ని కాంప్లికేటెడ్ చేసుకుంటుంటాం. దానికి రకరకాల పేర్లు పెట్టి చాలా డిఫికల్ట్గా మనమే ఫీల్ అయ్యేటట్లు చేసుకుంటుంటాం. ఆనందంగా జీవించడం అన్నది చాలా చాలా సులభం. ఎప్పుడు అది సులభం అంటే నువ్వు ట్రూత్తో ఉన్నప్పుడు. 1,50,000 కదా అని చెప్పేసి జోలు పెట్టుకున్నావు, తెల్లవారగానే 3 lakhs నీకు హాస్పిటల్ ఖర్చు, ఇంకో ఖర్చు వచ్చి పడుతుంది. అరే ఇదేందిరా అనుకుంటాడు. తాటిని తన్నేవాడు ఒకడు ఉంటే తలదన్నేటోడు ఇంకొకడు ఉంటాడని ఒక సామెత ఉంది, ఉందా లేదా? యూనివర్స్లో ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఎవరికైనా ఒకటే. నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఉండవు, అందరికీ ఒకటేలాగా ఉంటాయి. మనం ఏమిస్తే తిరిగి పొందుతామని మనకు తెలుసా తెలీదా? రైట్, ఎస్ ఆర్ నో? కాబట్టి మనం ఏమి ఇవ్వాలో మనకు తెలుసు. ఓకే, కానీ అది ఇస్తామా, ఇవ్వాలా వద్దా అన్నది మన సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది థియరీ అద్భుతంగా చెప్తారు, ఆ థియరీ వాడి జీవితంలోనే ఉండదు. ఎందుకు ఉండదు అంటే థియరీ చెప్పినంత ఈజీ కాదు ప్రాక్టికల్గా వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక జీవితం పడుతుంది. అబద్ధం ఆడకూడదు ఎంతమందికి తెలుసు? ఇక్కడ చేతులు ఎత్తండి చేతులు ఎత్తు. రైట్, అందరికీ తెలుసు. అబద్ధం ఆడని వాళ్ళు ఎవరో చేయొద్దండి ఒకసారి. అంతటి గొప్ప మహానుభావులం మనం. ఓకే, అంటే చెప్పడం చాలా సులభం, అది ఏదైనా, ఏ విషయాన్నైనా. కానీ ఆచరించడానికి ఒక జీవితం పడుతుంది, అదొక వ్రతము. అలా మనం మాట్లాడిన ప్రతి మాటను మన జీవితంలోకి ఆచరణలోకి తీసుకురావాలి అంటే ఏకైక అస్త్రం ఏంటంటే ధ్యానం. ఎంత ధ్యానం మన దగ్గర ఉంటుందో మనం మాట్లాడే విషయాల్ని అంత చక్కగా మన జీవితంలోకి తీసుకురాగలము. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుందో అనేక అవరోధాలను, అడ్డంకులను మనం ఈజీగా దాటగలము. ఓకే, ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుంటాం. ఇందులో ఫస్ట్ పాయింట్, పెన్ను బుక్ ఉంటే నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మన భౌతిక నేత్రాలకి, మన కంటికి కనబడేటువంటి వారు మన తల్లి మన తండ్రి. మన తల్లి మన తండ్రితోటి ఎవరికైతే అద్భుతమైనటువంటి బాండింగ్ ఉంటుందో, వారితో మంచి అనుబంధం ఉంటుందో, వాళ్ళ యొక్క సక్సెస్ ఆకాశమే హద్దు. ఓకే, ఎందుకు సార్ ప్రతి తల్లి ప్రతి తండ్రి అందరూ బాగానే ఉంటారు కదా పిల్లలు అనుకోవచ్చు, ఉన్నారు అట్లా. ఓకే, ఇక్కడ అలా ఎవరున్నారు అని నేను అడగను. మీ మనస్సాక్షికి, మీ అంతరాత్మకు మీకు తెలిస్తే చాలది. శివుడు పార్వతిని మనం చూస్తాం, అర్ధనారీశ్వరులుగా చూస్తాం, రైట్.
రైట్ సైడ్ ఎవరుంటారు? శివుడు ఉంటాడు. లెఫ్ట్ సైడ్ ఎవరుంటారు? పార్వతి ఉంటుంది. మన శరీరం అనేది ఈ రైట్ సైడ్ అంతా పురుషతత్వానికి సంబంధించింది. హృదయం ఎక్కడుంటుందండి శరీరంలో? గుండె ఎక్కడుంటుంది? లెఫ్ట్ సైడ్. లేడీ మన తల్లి ఎడమ భాగంకి సంబంధించి ఉంటుంది. ఎవరికైనా పక్షపాతం వచ్చిన వాళ్ళని మీరు చూస్తే వాళ్ళకి రైట్ సైడ్ పక్షపాతం వచ్చిందనుకోండి, వాళ్ళ తండ్రితో వాళ్ళకి సరైన రిలేషన్షిప్ ఉండదు. లెఫ్ట్ సైడ్ పక్షపాతం వచ్చిందనుకోండి, వాళ్ళ తల్లితో వాళ్ళకి సరిగ్గా రిలేషన్షిప్ లేదని అర్థం. దాన్ని వర్కౌట్ చేసుకున్నారనుకోండి, లూయిస్ ఎల్హే అనేటువంటి అమెరికన్ శాస్త్రవేత్త, లేడీ మాస్టర్, ఆ మాస్టర్ యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని ఇంగ్లీష్లో ఒక పుస్తకం రాశారు. తెలుగులో మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఒక పుస్తకం ఉంది. అది చదివితే దాంట్లో ఆ డెప్త్ అంతా అర్థమవుతుంది మనకు. లూయిస్ ఎల్ హే. ఓకే, ఇప్పుడు మన కుడి భాగం మన తండ్రి, మన ఎడమ భాగం మన తల్లి. మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది. ఓకే, కంప్లైంట్ లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. కంప్లైంట్ లేదు అన్నటువంటి వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ ఒక 200 మంది ఉంటారు. 12 మంది చేతులు ఎత్తారు. ఈ 12 మంది గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టి కొట్టండి, అది చాలా గొప్ప విషయం. రైట్. మిగతా 200 మందిలో 12 మందిని తీసేస్తే ఎంత? 188 మందికి కంప్లైంట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేయాలంటే, ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా, ఎటువంటి జడ్జిమెంట్స్ ఉన్నా తల్లిదండ్రుల పట్ల వాటిని కంప్లీట్గా స్వీకరించి లోపలనే వాటన్నింటిని చక్కగా ఆ జ్ఞానాన్ని పెంపొందించుకొని హీల్ చేసుకోవాలి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మీకు అని అంటే, లూయిస్ ఎల్హే పుస్తకాలు చదివితే అద్భుతంగా ఆ జ్ఞానం మీకు దొరుకుతుంది. ఎలా మన లోపల మన పేరెంట్స్ పట్ల ఉండేటువంటి జడ్జిమెంట్స్ని, కంప్లైంట్స్ని మనం ఎలా హీల్ చేసుకోవాలన్నది ఆ పుస్తకంలో ఉంది. మీకు ఆ పుస్తకం చదివితే అర్థమవుతుంది. లేదు నేను ఫిజికల్గా ఒక గురువు ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానంటే, ఎంఎల్ రామ్ గారు ఉన్నారు, అక్కడ రాము మాస్టర్ ఉన్నారు, నేనున్నాను, మీరు మా గైడెన్స్ తీసుకోవచ్చు. మన తల్లిదండ్రుల పట్ల సింగిల్ కంప్లైంట్ ఉండకూడదు, వాళ్ళు ఏం చేసినా సరే. ఎందుకంటే ఈరోజు మనం ఈ భూమి మీద ఇలా ఉండడానికి కారణం మన తల్లిదండ్రులు. ఎన్నో రకాల కంప్లైంట్స్ ఉండొచ్చు. మెడిటేషన్లోకి రాకమునుపు నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా నాకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. లేనిదంటే నా జీవితంలో ఏం లేదు. కానీ నా పేరెంట్స్ పట్ల నాకు కంప్లైంట్ ఉంది. నన్ను సరిగ్గా నాతో టైం స్పెండ్ చేయలేదు, నన్ను చక్కగా చూసుకోలేదు, నాకు కావాల్సినంత ప్రేమ లేదు, ఇలా ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు, ఎంతో కష్టపడి మిషన్ కుట్టి నా కొడుకుని చదివించాను, కూలి పని చేసి నా కూతురుని చదివించాను, అబ్రాడ్ పంపిస్తే చనిపోయిన తర్వాత కూడా చూడడానికి రాలేదని మనం పేపర్లలో చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఈ చైల్డ్ దశలో ఏదైతే పొంది ఉన్నాడో ఆ పర్సన్, అదంతా సాఫ్ట్వేర్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది నిక్షిప్తంగా, తెలియకుండానే ఆపరేట్ అవుతూ ఉంటుంది. నేను అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా చూసినప్పుడు జయసుధ, రవితేజ తల్లి కొడుకుగా యాక్ట్ చేశారు కదా. నేను అనుకుంటాను ఇప్పుడు ఇంటికి పోయి మా అమ్మతో రవితేజ లాగా బైక్లు ఎక్కించుకొని పోవాలని మా అమ్మని. హైదరాబాద్లో ఉన్నంతసేపు ఆ ఊపు ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఉండదు. తీరా పోయి తాడిపత్రిలో మా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి చిన్నప్పుడు ఉన్న కంప్లైంట్స్ అన్నీ గుర్తొస్తాయి. సైకిల్ కూడా తీసుకోవాలనిపించదు. చాలాసార్లు లోపల బాధపడుతుంటారే, నేను మా మదర్ని చూసుకోలేకపోతున్నాను ఏంటని. న్యూటన్ సార్ దగ్గర ఇన్నర్ చైల్డ్ వర్క్షాప్ చేశాను. 6 days కోర్స్ అది. దాంట్లో ఫెసిలిటేటర్ని, నేను సర్టిఫైడ్ ఫెసిలిటేటర్ని. ఆ కోర్స్ చేసినప్పుడు ఎందుకు నేను అలా బిహేవ్ చేస్తున్నాను అనేది నాకు అర్థమైపోయింది. మనం అనుకుంటాం చాలా విషయాలను ఇలా ఉండాలి, ఇలా చేయాలని, కానీ చేయలేం. చేయలేకపోవడానికి మనల్ని ఏదో ఆపుతున్నాయి. ఏం ఆపుతున్నాయి? మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి డేటా, ఆ ఎనర్జీ ఎక్కడికి పోదు. చిన్నప్పుడు పుట్టిన క్షణం నుంచి 12 సంవత్సరాల వరకు ఏ సాఫ్ట్వేర్ అయితే మనం మన పిల్లలకి ఇస్తామో అదే సాఫ్ట్వేర్ వాడు చచ్చే వరకు ఉంటుంది. అది మారదు. అది మారాలి అంటే ధ్యానం తప్ప వేరే పరిస్థితే లేదు. కాబట్టి
మనం ఎంత అద్భుతంగా ధ్యానం చేస్తే మన లోపల ఉన్నటువంటి శక్తి వీటన్నింటినీ ఓవర్కమ్ చేస్తుంది. ప్రతిదానికి శక్తి కావాలి. శక్తి ఎంత ఇంపార్టెంటో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఈ విధంగా తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ జ్ఞానం కావాలి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మన తల్లిదండ్రుల పట్ల ఒక్క కంప్లైంట్ కూడా ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి అంటే కనుక యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అన్నటువంటి పుస్తకం తప్పకుండా చదవాలి. ప్రాక్టికల్గా మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఇక్కడున్న ఏ మాస్టర్స్తో అయినా మీరు అడిగి మీరు తెలుసుకోవచ్చు, ఆ గైడెన్స్ తీసుకోవచ్చు. మీకు ఏ గైడెన్స్ ఇవ్వడానికైనా మేము ఎప్పుడూ రెడీ. ఇప్పుడు సెకండ్ పాయింట్ తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి పుట్టగానే ఏం చేస్తారు? వీడు నల్లగున్నాడు, వీడి ముక్కు దబ్బుడు ముక్కు, వీడి కాలు బాలేదు, వీడి చెయ్యి బాలేదు, పుట్టగానే జడ్జి చేస్తారు. తెల్ల పేపర్ మీద రాసేసినారు వీడి ముక్కు బాలేదని. మైకేల్ జాక్సన్ తను చచ్చిపోయే వరకు ముక్కు సర్జరీలు అవుతూనే ఉన్నాయి మైకేల్ జాక్సన్కి. ఎస్ ఆర్ నో? చిన్న విషయం అది. ముక్కు బాగాలేకపోతే మొత్తం మనిషి బాగానే ఉన్నాడుగా. భూమి మీద మైకేల్ జాక్సన్ లాంటి మనిషి లేడు. కానీ అలాంటి మనిషి ఎన్నిసార్లు సర్జరీ చేయించాడో ఆ భగవంతుడికి ఎరుక. అంటే మనం మాట్లాడే మాట ఎంత ఎఫెక్ట్ చేస్తుందో చూడు. మైకేల్ జాక్సన్ ఏ ఏజ్లో అంటే చనిపోయిండేది? ఏ ఏజ్లో చనిపోయాడు? గట్టిగా చెప్పండి. అంటే పుట్టినప్పటి నుంచి అన్ని సంవత్సరాల వరకు బాధపడుతూనే ఉన్నాడు అతను. మైకేల్ జాక్సన్ అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తే. ఈ భూమి మీద మైకేల్ జాక్సన్ లాంటి మనిషి లేడు ఇంకా. అంత గొప్ప వ్యక్తి. కానీ ముక్కు బాగాలేదు అనేటువంటి విషయం ఆయన అంత బాధ పెట్టింది. నేను నల్లగా ఉన్నాను అనేటువంటి విషయం అంత బాధ పెట్టింది. ఇప్పుడు నేను నల్లగా ఉండడానికి తెల్లగా ఉండడానికి నా చేతిలో ఏమైనా ఉంటుందా? నువ్వు ఇక్కడ ఏ లెసన్స్ అయితే నేర్చుకోవాలో దానికి తగిన శరీరాన్ని నువ్వే ఎంచుకుంటావు. కానీ నీకు ఆ విషయం తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను రెండవ పాయింట్ ఏంటంటే మన పట్ల మనకు జడ్జిమెంట్స్ ఉండకూడదు. నా మొహం నాకేం తెలుసు, ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూస్ ఇవ్వండమ్మా అంటే ఒక తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వండమ్మా అని ఎవరినన్నా అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? సరే ఊరుకోండి సార్ నాకేం తెలుసే, ఇట్లా సిగ్గుపడిపోతుంటారు వాళ్ళు. అరే బాబా, నువ్వు అనుభవాలు ఇవ్వకపోతే ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తాయి? నేను కూడా నాకేం తెలుసు నేను చెప్పనంటే వాళ్ళ పట్ల వాళ్ళకి అంత లో సెల్ఫ్ అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే దానికి 1,00,000 కారణాలు. కర్ణుడు సావుకు 1,00,000 కారణాలు అంటారు. అట్లుంటుంది పరిస్థితి. చిన్నప్పుడు పుట్టిన క్షణం నుంచి ఆ బిడ్డకి మాట్లాడిన మాటలు, చేసిన కామెంట్స్, జడ్జిమెంట్స్ అన్నీ సబ్కాన్షియస్ మైండ్లో నిక్షిప్తంగా ఉంటాయి. అవి ఎక్కడికి పోవు. ఎందుకు ధ్యానం చేయగానే ఒక మనిషి అంత అద్భుతంగా ఎదుగుతాడంటే ధ్యానంలో తన రియల్ సెల్ఫ్ని తను ఎక్స్పీరియన్స్ చేస్తాడు. తన పర్పస్ ఏంటో తెలుసుకుంటాడు. కాబట్టి ధ్యానానికి ముందు జీవితం, ధ్యానానికి తర్వాత జీవితం అనేది ఉంది. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే మన సెల్ఫ్కి, మన పట్ల మనకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు, ఎటువంటి జడ్జిమెంట్స్ ఉండకూడదు. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. మొట్టమొదటిది మన తల్లిదండ్రుల పట్ల మనకి ఎటువంటి కంప్లైంట్స్ ఉండకూడదు, ఎటువంటి జడ్జిమెంట్స్ ఉండకూడదు. రెండవది మన పట్ల మనకు కంప్లైంట్స్ ఉండకూడదు, మన పట్ల మనకు జడ్జిమెంట్స్ ఉండకూడదు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చానండి, లేదా మీరు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ క్లాస్ వినడానికి వచ్చారు. నేను ఎందుకు వచ్చాను? క్లాస్ చెప్పడానికి వచ్చాను. ఒకే ప్లేస్లో ఉన్నాం మనమంతా. ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కు రావడానికి మీకు నాకు ఎక్కడి నుంచి వచ్చాం? ఆ మహేశ్వర మహాపెరుడు ప్రాంగణంలో ఉంటాం మామూలుగా అయితే, ఈ క్లాస్ లేకపోతే, అంతే కదా. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఉంటే ఈ లోపల ఉన్న ఆత్మ పైలోకల్లో నుంచి ఇక్కడ రావడానికి కారణం ఉంటుందా ఉండదా? ఊరికనే వస్తామా? ఊరికనే. మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టామో ఎంతమందికి తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరికైనా తెలిసింటే హ్యాండ్ రైజ్ చేయండి. ఈ భూమి మీద మీరు ఎందుకు పుట్టారు? మిమ్మల్ని క్వశ్చన్కి ఆన్సర్ కూడా అడుగుతాను మళ్ళీ. రైట్, మీరు ఎందుకు పుట్టారు సార్ ఈ భూమి మీద? వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడదాం.
నెక్స్ట్ మీరు ఏమండి? నేర్చుకోవడానికి పుట్టావు. వెరీ గుడ్, గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు నేర్చుకోవడానికి, తెలిసింది పంచడానికి పుట్టారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఏమండి? ఎదగడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఇంతమందిలో నలుగురికి మాత్రమే తెలుసు ఎందుకు పుట్టామో. ఆత్మకి అనుభవాలు సంపాదించడానికి, ఆనందంగా జీవించడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే తెలుసుకున్నారో అలాగే మనం కూడా తెలుసుకోవాలి. సచిన్ అడిగితే నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అని చెప్పడు. సచిన్ ఏం చెప్తాడు? సెంచరీలే సెంచరీలు చేయడానికి పుట్టినా అని చెప్తాడు. కోహ్లీని అడిగినా, ధోనిని అడిగినా. ఎస్ ఆర్ నో? అమితాబ్ బచ్చన్ అడిగితే ఏం చెప్తాడు? యాక్టింగ్ చేయడానికే పుట్టాడు. ఏఆర్ రెహమాన్ అడిగితే ఏం చెప్తాడు? మ్యూజిక్ కోసం. అంటే ఒక్కొక్క ఆత్మ ఆ ఆత్మ స్థాయిని బట్టి తన పనిని ఎంచుకుంటుంది. కానీ మనం చదివే చదువులు ఎట్లున్నాయి తెలుసా? ఏనుగు ఎక్కడుంటుందండి? అడవిలో ఉంటుంది. భూమి మీద నడుస్తుందా, నీళ్ళలో నడుస్తుందా? అదే ఏనుగుని తీసుకుపోయి నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? ఎంతసేపు చేస్తుంది? స్విమ్మింగ్ చేసుకుంటుంటుంది జీవితాంతం. కానీ అది భూమి మీదనే కదా ఉండాల్సింది. అట్లానే నీళ్ళల్లో ఉండాల్సిన ఒక చేపని తీసుకొచ్చి భూమి మీద వేస్తే ఏమవుతుంది? బాగుండవే, నీకు అంత మంచి 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 ఫుడ్ తీసుకొచ్చి పెడతా అంటే ఉంటుందా? నువ్వు ఏ ఫుడ్ పెట్టకపోయినా పర్లేదు, నీ కాలు ముక్తారా నాయన, ఫస్ట్ తీసుకుపోయి నీళ్ళలో పడేరా దేవుడు అంటది. అవునా కదా? అలాగే ఒక పక్షిని తీసుకొచ్చి ఒక పంజరంలో వేస్తే ఏమవుతుంది? లేదా నీళ్ళ లోపల తీసుకువేస్తే ఏమవుతుంది? చేపలాగా ఉండని. ఇప్పుడు మన వెనకాల ఎంతోమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఇందాకే వచ్చారు. కానీ ఈ స్టూడెంట్స్ అందరికీ ఒకటే రకమైన చదువు చెప్తారు. కానీ ఆ స్టూడెంట్స్లో ఒక రెహమాన్ ఉన్నాడు, ఒక ధోని ఉన్నాడు, ఒక అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, ఒక రామ్ చరణ్ ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు. అందరికీ ఒకటే చదువు. అదెలా కుదురుతుంది? పప్పులో కాలేసింది ఇక్కడే. కాబట్టి మనం దేనికోసం అయితే పుట్టామో అది మన చిన్నప్పుడే తెలుసుకోవాలి. 7th క్లాస్ వరకు నాకేం తెలియదు నేను దేనికోసం పుట్టాను. 8th క్లాస్లో పత్రి సార్ వచ్చారు, నేను ధ్యానం నేర్చుకున్నాను. ఆ ధ్యానం గురించి తెలుసుకున్న తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొదట్లో ధ్యానం అంటే నాకు కుదిరేది కాదు. కళ్ళు మూసుకుంటే మా అమ్మ గుర్తొచ్చేది. ఇంటికాడ ఏం చేసిందో ఏమో, తినడానికి పప్పు రసము నంచుకోవడానికి ఆ బంగాళదుంప చేసిందో లేదో, నా దుంపదేగా అని చెప్పేసి నేను మాట్లాడుకుంటుంటా లోపల. బోర్డు మాత్రం గుడ్ స్టూడెంట్ లాగా ఇట్లే ఉంటుంది తలకాయ, పక్కకు తిరగదు అసలు. వీడు నెంబర్ 1 స్టూడెంట్ రా అన్నట్లు ఉంటుంది తలకాయ, ఇట్లే స్ట్రైట్ అంతే ఇంకా. కానీ నా మనసు మాత్రం బంగాళదుంప కర్రీ మీద ఉంటుంది. పరధ్యానం. నాకు తెలియనంత వరకు నరకంగానే ఉంది 7th క్లాస్ వరకు నా లైఫ్ స్పాన్లో. 8th క్లాస్లో ధ్యానం నేర్చుకున్న తర్వాత ధ్యానం కూడా నాకు ఇమ్మీడియట్గా కుదరలేదు. ధ్యానం కుదరడానికి ఒక పుస్తకం కారణమైంది. ఏంటి ఆ పుస్తకం అంటే జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. చెప్పండి నాతో పాటు ఒకసారి. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. గట్టిగా చెప్పాలి. జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. ఈ బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి. ఆడియో బుక్ ఉంది గూగుల్లో. ఇప్పుడు గూగుల్ చేస్తే మనకు దొరకందంటే ఏం లేదు. గూగుల్లో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ మూవీ ఉంది, ఆడియో బుక్ ఉంది, ఫిజికల్ బుక్ ఇక్కడ దొరుకుతాయి, అన్ని స్టాళ్ళల్లో ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆ పుస్తకం తప్పకుండా చదవాలి. ఆ పుస్తకం ఎవరైతే చదువుతారో, ఈ చదివే వ్యక్తి దేనికోసం అయితే పుట్టాడో వాడి పర్పస్ ఏంటో వెంటనే తెలిసిపోతుంది. అంత గొప్ప పుస్తకం అది. ఆ పుస్తకం యొక్క ఆథర్ రిచార్డ్ బాక్. ఆ పుస్తకానికి ఆ ఆథర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. సరిపోవట్లా. రిచార్డ్ బాక్ అనే వ్యక్తి అమెరికాలో ఉంటాడు. అమెరికాకి వినపడాలి మీరు కొట్టేవి. వెరీ గుడ్. ఎవరైతే ఈ జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే బుక్ చదువుతారో ఆ చదివిన వ్యక్తికి తన పర్పస్ ఏంటో వెంటనే అర్థమైపోతుంది. అంత సింపుల్. ఆ బుక్ చదివిన తర్వాత ధ్యానంలో కూర్చున్నా. ఆ బుక్ చదవక మునుపు 5 నిమిషాలు కూడా ధ్యానం కుదిరేది కదా నాకు అస్సలు. ఆ బుక్ చదివిన తర్వాత ఒకటేసారి కళ్ళు మూసుకొని కూర్చుంటే 22 గంటలు కూర్చున్నా.
ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? గట్టిగా చెప్పండి. అంత పవర్ ఉంది ఆ పుస్తకంలో. కాబట్టి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అన్నటువంటి పుస్తకం ఈ భూమి మీద ఉన్న ప్రతి విద్యార్థి చదవాలి, ప్రతి యువత చదవాలి. చిన్న పెద్ద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు చదవాలి. అందరికీ అర్థమవుతుంది. చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంది, అన్ని భాషల్లో ఉంది. అది తెలుగులో కూడా అంతే. పేరు బుక్ పేరు. సో మన పర్పస్ ఏంటో మనం తెలుసుకున్నప్పుడు ఆ పర్పస్ రిలేటెడ్గా మనం లైఫ్ వెళ్తూ ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్ మూవీ ఏంటి? సలార్. ఇంకా అందరు చూసిండరు. బాహుబలి ఎంతమంది చూశారు? బాహుబలి ఒకసారి చేయించండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. చూడని వాళ్ళు 1, 2, 3 అయితే నో ప్రాబ్లం. బాహుబలి గురించి చెప్పుకుందాం. బాహుబలిలో సినిమా తీయాలి అంటే వెళ్ళి సెట్లోకి వెంటనే తీసేస్తారా సినిమా? ఏం చేయాలి? దానికి ముందు కథ రెడీ అవ్వాలి, స్క్రిప్ట్ అంతా రెడీ అవ్వాలి. ఓకే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కొరియోగ్రాఫర్, ఫైటర్స్, మొత్తం ఒక పెద్ద వ్యవస్థ. 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఈ 24 ఫ్రేమ్స్లో ఆ మూవీ సంబంధించిన అన్ని ప్లాన్ చేసుకుంటారు, షెడ్యూల్ చేస్తారు. ఏ షూటింగ్, ఏ పార్ట్, ఏ ప్లేస్లో చేయాలి అని చెప్పేసి. రామోజీ ఫిలిం సిటీలో ఎంత చేయాలి, అబ్రాడ్లో ఎంత చేయాలి, అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ఫస్ట్ ప్లానింగ్ అయిపోతుంది. దాని తర్వాత ఫిజికల్గా షెడ్యూల్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు బాహుబలి సినిమాలో అనుష్క ఎప్పుడు కనబడాలి, తమన్నా ఎప్పుడు కనబడాలి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు కనబడాలనేసి ముందే ప్లానింగ్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? కథ అంతా రెడీగా ఉంటుందా ఉండదా? అది ఆ కథ అంతా ఎవరికి తెలుసు? డైరెక్టర్కి తెలుసు. ఆ డైరెక్టర్ రాజమౌళి. ఓకే, తనకు కథ అంతా తెలుసు కాబట్టి ఎవరు ఎప్పుడు ఎక్కడ రావాలో అక్కడ వస్తారు. ఓకే, రాజమౌళికి ఆ కథ తెలియదు అనుకుందాం కొద్దిసేపు. ఓకేనా? బాహుబలి అనేటువంటి కథ రాజమౌళికి తెలియదు అనుకుందాం. సినిమా బాగా వస్తుందా? ఎందుకు రాదు చెప్పండి, గట్టిగా చెప్పాలి. స్క్రీన్ ప్లే సరిగా ఉండదు, కథ తెలియకపోతే ఏది ఎక్కడ రావాలో తెలియదు, ఆగమ్య గోచరం అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభాస్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఫైట్ చేయాలి అన్నప్పుడు ఫైట్ చేస్తాడు, అవునా కదా? రాజమౌళి వచ్చి చెప్తాడు, నాన్న ఇప్పుడు నువ్వు ఏడవాల్సిన సందర్భం ఇది, ఇప్పుడు ఏడు అంటాడు, ఏడుస్తాడు. నవ్వాల్సిన సందర్భం, నవ్వు అంటాడు, నవ్వుతాడు. ఇప్పుడు వీళ్ళందరినీ యుద్ధానికి అందరినీ మోటివేట్ చేయాలి, నువ్వు మోటివేట్ చేయంటాడు. మోటివేట్ చేసే సీన్స్ అన్నీ చెప్తాడు. ఇక్కడ డైరెక్టర్ ఏదైతే చెప్తాడో యాక్టర్గా ప్రభాస్ అది చెప్తుంటాడు. డైరెక్టర్ కంటికి కనబడ్డు, కానీ యాక్టరు కంటికి కనబడుతుంటాడు, చెప్తుంటాడు. ఎస్ ఆర్ నో? నవ్వాల్సిన చోట ఏడిస్తే ఎట్లుంటుంది? కొట్టాల్సిన చోట పోయి కౌగిలించుకుంటే ఎట్లుంటుంది? మోటివేట్ చేయాల్సిన చోట డిగ్రేడ్ చేస్తే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పండి గట్టిగా. దరిద్రంగా ఉంటుంది. దాంట్లో తమన్నాని ప్రేమించాలి. తమన్నాని కాకుండా పక్కనున్న సైడ్ యాక్టర్ని ప్రేమిస్తే ఏమవుతుంది? బాగుంటుంది సినిమా. మన జీవితాలు కూడా అంతే. నీ కథ నీకు తెలిస్తే అది బాహుబలి, తెలియకపోతే నువ్వు బలి. అర్థమైందా? నువ్వు దేనికోసం పుట్టావో నీకు తెలియకోకుండా నీ జీవితం నువ్వు నడిపితే అది జీవితమా? అరే, మనం ఒక సైకిల్ కొనుక్కోవడానికి, ఒక కార్ను కొనుక్కోవడానికి, ఒక పెన్సిల్ కొనుక్కోవడానికి, ఒక పెన్నును కొనుక్కోవడానికి 100 సార్లు ఆలోచిస్తాం. ఈ షర్టు కొనేటప్పుడు 10 సార్లు ఆలోచించుంటాను నేను. చిన్న చిన్న విషయాలకి అంత కేర్ తీసుకుంటే, అరే భయ్, ఆ ఉన్నత లోకాల్లో నుంచి ఈ ఆత్మ ఈ శరీరంలోకి ఎందుకు వచ్చింది? దానికి ఒక ప్రణాళిక, పద్ధతి, పాడు ఉండదా? దానికి ఒక కథ ఉండదా? అక్కడ సినిమా తీయడానికి 2.5 గంట సినిమా తీయడానికే రాజమౌళి అంత కేర్ తీసుకుంటే, మన జీవితాన్ని జీవించడానికి మనం ఎంత కేర్ తీసుకోవాలి? దానికంత మన టైం మనం ఇస్తున్నామా? దాని మీద అంత శ్రద్ధ పెడుతున్నామా?
ఆ శ్రద్ధ పెట్టడానికి, ఆ టైం పెట్టుకోమని చెప్పడానికి అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఏర్పాటు చేసింది. గట్టిగా చెప్పండి కొడదాం ఆ కార్యక్రమానికి. మాస్టర్స్, పోకిరి సినిమా చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మామూలు ఆనందంలో లేను నేను. ఆ పోకిరి సినిమా చూసినప్పుడు అసలు ఏమన్నా పండించాడా ప్రతి ఒక్క సీన్ అని. వాళ్ళ ఫాదర్ చనిపోతున్నప్పుడు మహేష్ బాబు అసలైన ఐపీఎస్గా దిగుతాడు. ఒక్కసారిగా గూస్ బంప్స్ వస్తాయి అక్కడ, అవునా కదా? అదే సీన్ను వాళ్ళ డాడీ చనిపోయినాడు నవ్వుకుంటూ వచ్చాడు అనుకో, ఆ సీన్ చూడడానికి బాగుంటుందా? చూడడానికి అసహ్యంగా ఉంటుంది. మన పర్పస్ ఏంటో మనం తెలుసుకుంటే జీవించే జీవితం అద్భుతంగా ఉంటుంది, లేకపోతే నవ్వులాటలుగా ఉంటుంది. తెలీదు ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో. ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, మన పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి అంటే రిచర్డ్ బాక్ ఆథర్ రచించినటువంటి జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అన్న బుక్ చదివితే మీ పర్పస్ ఏంటో మీకు తెలుస్తుంది. ఏ విషయాన్నైనా చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ చెప్పిన విషయాన్ని ఆచరించడానికి ఒక జీవిత కాలం పడుతుంది. అలాగే ఇంకొక మూవీ పేరు చెప్తున్నా నేను, నొస్సోలార్, NOSSO స్పేస్ LAR, నొస్సోలార్. ఇంగ్లీష్లో ఇది ది ఆస్ట్రల్ సిటీ అని ఉంటుంది. ది ఆస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీని ఎవరైనా చూసారు? హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కరు చూసారు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు చూసారు. వీళ్ళకి గట్టిగా చెప్పకూడదు. ది ఆస్ట్రల్ సిటీ ఆ మూవీ యూట్యూబ్లో ఉంది, గాయా అనేటువంటి వెబ్సైట్లో ఉంది. GAIA, గాయా అనేటువంటి వెబ్సైట్ ప్రతి ఒక్కరూ తీసుకోవాలి, దాన్ని ఆ వెబ్సైట్కి వెళ్ళాలి, అన్నీ తెలుసుకోవాలి. ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ అది, GAIA, గాయా. ఆ వెబ్సైట్ ప్రతి ఒక్కరూ చూడాలి. అందులో ఆస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీ చాలా అద్భుతంగా పెట్టారు. ఆస్ట్రల్ సిటీ అనేటువంటి మూవీ ఎవరైతే చూస్తారో, ఈ భూమి మీద మనం ఏం చేయడానికి వచ్చాము, ఇక్కడ ఏం చేస్తే ఎటువంటి లోకాలకు మనం వెళ్తాము, ఆ లోకాలు ఎలా ఉంటాయి, ఆ లోకాల్లో మనకు ఏ విధంగా గైడెన్స్ లభిస్తుంది, మనల్ని ఎలా ట్రైన్ చేస్తారు, ఇక్కడ జీవించిన జీవితాన్ని మనం ఎలా చూసుకుంటాము, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్లాన్ ఎలా చేసుకుంటాము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయలో కమ్ముకొని ఈ మాయలో ఎలా జీవిస్తూ ఉంటాము, ఈ మాయను అధిగమించి మనం ఎలా జీవించాలి, ప్రతిదీ ఆ మూవీలో ఉంది. చికోక్ సేవియర్ అని చెప్పేసి ఒక ఆథర్ రాసినటువంటి 3 పుస్తకాలను కంప్లీట్గా ఆ ఎసెన్స్ను తీసి సినిమా చేశారు. ఆ చికోక్ సేవియర్కి, ఆ మాస్టర్కి, ఆ సినిమా తీసినటువంటి ది ఆస్ట్రల్ సిటీ సినిమా తీసినటువంటి ఆ బృందానికి అందరికీ గట్టిగా చెప్పాలి కొడదాం, గట్టిగా. సో ఇక్కడ ఉన్న సమయం చాలా తక్కువ. నేను చెప్పాలనుకున్నటువంటి టాపిక్ వేరు, క్రియేటివ్ విజువలైజేషన్ అన్నటువంటి టాపిక్ నేను తీసుకున్నాను, ది ఆర్ట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నటువంటి టాపిక్ నేను తీసుకున్నాను. కానీ అవి చెప్పకుండా ఇక్కడికి వచ్చి నేను ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏం చేస్తానంటే, ఈ స్టేజ్ మీద నిలబడినప్పుడు బై డిఫాల్ట్గా నేను కోరుకుంటాను, నా ముందున్నటువంటి ఈ మాస్టర్స్కి ఏ సబ్జెక్ట్ అయితే అవసరమో అది నేను చెప్పాలని కోరుకుంటాను. ఏ టాపిక్ అయినా మాట్లాడగలను, పర్టిక్యులర్గా ఆ ఫ్లో ప్రకారం నేను వెళ్తుంటాను. మనం ఈసారి ఈ ప్రోగ్రామ్ని ఇంతమందితో మనం చేసుకున్నాం, కానీ నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం కనీసం 10,000 మంది ఉంటారు ఇక్కడ కూర్చొని. కనీసం ఎంతో అద్భుతంగా మనం నెక్స్ట్ ఇయర్ జరుపుకోబోతున్నాం. దానికి గ్రౌండ్ వర్క్ ఈ జనవరి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతటి గ్రౌండ్ వర్క్తో మనం నెక్స్ట్ ఇయర్ జరుపుకోబోతున్నాం. అలాగే మీరు ఏ జిల్లాల నుంచి అయితే వచ్చారో మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. రాము మాస్టర్, నేను, నాగేంద్ర, నవకాంత్, పైమా మాస్టర్స్ అందరూ కలిసి ప్రతి జిల్లాలో ఈ యొక్క అవేకనింగ్ ఇన్నర్ పొటెన్షియల్ యజ్ఞం అనేది చేస్తాం. ప్రతి జిల్లాలో చేస్తాం, తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి జిల్లాలో చేస్తాం. మీ జిల్లాల్లో వచ్చినప్పుడు మీరందరూ చక్కగా పార్టిసిపేట్ అవ్వచ్చు. మాస్టర్స్, అల్టిమేట్గా నేను చెప్పేటువంటి ఒకటే ఒక విషయం ఏంటంటే, ఆనందం అనేది సత్యంలో ఉంది. మనం సత్యాన్ని పట్టుకుంటే ఆనందం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఈ ఒక్కటి మనకు బ్లైండ్గా రావాలి, బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పాటించాలి. ట్రూత్ని ఎప్పుడైతే వదిలేస్తామో మన పతనం ఆ క్షణమే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనందరం ఆనందంగా జీవిద్దాం. ఆ ఆనందంగా జీవించడానికి కావాల్సిన సత్యాన్ని ఎప్పుడు మనం పట్టుకుందాం.
ఆ సత్యంలో ఉండడానికి కావాల్సినటువంటి ధ్యానాన్ని మనం ఎప్పుడు ఆచరిద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యానాన్ని అరగంట గంట కాదు చేయాల్సింది. పత్రి సార్ ఏం చెప్పారంటే రాత్రంతా ధ్యానం, ఒక యోగిలాగా రాత్రంతా ధ్యానం చేయాలి, పొద్దునంతా మన పని మనం చేసుకోవాలి. మేము ఎన్ని పనులు చేస్తుంటామో వింటే చచ్చిపోతారు మీరు, చేస్తే కాదు, మేము చేసే పనులు వింటే చచ్చిపోతారు మీరు. అన్ని పనులు మేము చేస్తూనే టీవీ ఛానల్ వర్క్ చేస్తుంటాం. టీవీ ఛానల్ వర్క్ ఒకటి కాదు, తెలుగు ఉంది, తమిళ్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, కన్నడ ఉంది, బుక్ వర్క్స్ చేస్తుంటాం, ఇక్కడ కావాల్సిన ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేస్తుంటాం. 1-2 కార్యక్రమాలు కాదు, అన్ని కార్యక్రమాలు చేస్తుంటేనే సైమల్టేనియస్గా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మళ్ళీ మరుసటి దినం ఏం చేయాలి అనే దాని మీద వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇన్ని వర్కుల్ని మేము చేయడానికి మాకు కావాల్సిన శక్తి అంతా ఈ ధ్యానంలో వస్తుంటుంది. మేము చేసిన ధ్యానమే ఈరోజు ఇన్ని పనులు చేయడానికి కారణమవుతుంది. కాబట్టి లాస్ట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో దయచేసి మీరందరూ రిచర్డ్ బాక్, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ చదవండి, లేదా యూట్యూబ్లో జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అని కొడితే ఆ వీడియో డాక్యుమెంటరీ వస్తుంది, చూడండి. మొట్టమొదట మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనం జీవిస్తే మన జీవితం ఒక అద్భుతం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ, ఇక్కడ ఉన్న మాస్టర్స్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా ఎలా ఉందండి? బాహుబలి. సో రాజమౌళి లాగా ఉంటే మీ జీవితం సూపర్ హిట్. అందులో ఉన్న చిన్న ఆర్టిస్ట్ లాగా ఉంటే తెలియదు. చిన్న ఆర్టిస్ట్ స్టోరీ మొత్తం తెలుసా? ఒక్కరికి మాత్రమే తెలుసు. ఎవరికి? రాజమౌళి. 24 ఫ్రేమ్స్ మొత్తము. అది మొత్తం తెలుసుకోవాలంటే వాట్ వీ హ్యావ్ టు నో ఫస్ట్ లైఫ్ పర్పస్. దిస్ ఈస్ ద కంప్లీట్ మెసేజ్. అండ్ నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్, నాన్ ఇంటర్ఫియరెన్స్. ఈ 3 సూత్రాలు పత్రి సార్ నుంచి అద్భుతంగా తీసుకొని జీర్ణింపజేసుకొని జీవితంలో అన్వయించుకొని నిజంగా పనులు ఎలా చేస్తుంటారు అనేది ఒక 2 రోజులు ఆనందం పడి ఉండండి, మీకు తెలుస్తుంది. మాస్టర్ ఏమిటి నేనుండి నీ వల్ల నా వల్ల కాదని చెప్పేసి నేను ఇంత హార్డ్ వర్క్ చేయను. నాతో 2 రోజులు ఉంటే 3వ రోజు మీరుండరు. ఇది నిజం. కావాలంటే మీరు ఉండొచ్చు. నిజం. ఇప్పుడు మీరు పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళి కూడా ఉండొచ్చు. తెలుస్తుంది. ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఒకవైపు పిఎంసీ తెలుగు, ఒకవైపు పిఎంసీ హిందీ ఢిల్లీలో, ఒకవైపు పిఎంసీ కన్నడ, ఒకవైపు శాటిలైట్ వర్క్స్, మళ్ళీ ధ్యాన విద్యార్థి పుస్తకం రాసి ఆ బుక్ను అద్భుతంగా. ఇంకొకటి ఏం చెప్పాలంటే మర్చిపోయాను ఇంతకుముందు చెప్పేటప్పుడు, తెలంగాణ సెక్రటేరియట్, ఏపీ సెక్రటేరియట్ తెలుసుగా మీ అందరికీ. మిమ్మల్ని ఎవరైనా లోపలికి రాణిస్తారా? కొన్ని సంవత్సరాలు కంటిన్యూస్గా అందులో పోయి అందరికీ ధ్యానం చెప్పచ్చు. గట్టిగా చెప్పండి. ధ్యాన సెక్రటేరియట్ అనే పుస్తకం కూడా రాశాడు. అందులో ఉన్న అందరి మంత్రుల ఫోన్లు, వాళ్ళ కాంటాక్ట్లు అన్ని సార్ తెలుసు. సో థింకింగ్ ఎలా ఉంటుందండి? హై. సో దానికి తగ్గ హార్డ్ వర్క్. నైట్ 12 గంటల వరకు కూడా పనిచేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పు. ఈ ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే మన పిరమిడ్ మాస్టర్ల యొక్క ఓన్లీ పిరమిడ్ మాస్టర్లని ఇన్వైట్ చేసి సబ్జెక్ట్ ఇద్దాము అనుకున్నాం. ఆనంద్ సార్ నాకు ఫోన్ చేసి స్వామీజీ కడతాలు కదా, అది ఇంటర్నేషనల్ కదా, మనం ఆ స్థాయిలో థింక్ చేద్దామన్నా. అవునా మరి చెప్పాను. ఏం చేద్దామంటే 2 పిరమిడ్ మాస్టర్లను పిలువు, 10 మంది మోటివేషనల్ స్పీకర్లను పిలుద్దాం. ఆమె 2 రోజులు ఉంది. ఈ ఆనంద్ చెప్పినావు కదా 2 రోజుల్లో అయిపోతుంది. అయిపోయింది. అందరు 10 మంది వచ్చేసి. సో దిస్ కంప్లీట్ లాస్ట్లో వచ్చిన సిరీస్ మొత్తం ప్లాన్ చేసి, ఇన్వైట్ చేసి, కాంటాక్ట్ చేసి నాకు వదిలేసి. సో ఇంత పెద్ద సక్సెస్ అయిపోయింది. అక్కడ కర్తాల్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన ఉత్సాహం వచ్చింది. మీకు కూడా వచ్చిందా లేదా ఉత్సాహం? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ ఏం చేస్తామంటున్నాం? అవేకెనింగ్ ఇన్నర్ పొటెన్షియల్స్ ఫర్ యూత్ అనేది ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మేము జస్ట్ ఇంతకుముందు బయటనే కూర్చొని ఇంతమంది కాదు స్వామి, 5,000-10,000 మందితో బయట పెద్ద పెద్ద ఆడిటోరియంలో యూత్ మొత్తం కూర్చొని వినాలి. ఎస్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్. మీ అందరూ, మీ పిల్లలందరినీ అందులో జాయిన్ చేసి మీ డిస్టిక్లోకి వస్తాం. ఈ క్లాస్ జరుగుతుంది. నెక్స్ట్ ధ్యానమాచక్రంలో ఇక్కడ ఈ వేదిక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం వస్తుంది. 10,000 మంది కూర్చుంటారు. ప్రతిరోజు ఒక బాహుబలి సినిమా చూపిస్తాం. ఏం సినిమా? అంతకు మించి చూపిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. నిజంగా నన్ను అనుభవంలో నాకన్నా చాలా చాలా అల్టిమేట్. ఎందుకంటే పత్రి సార్ దగ్గర నుండి ఎగ్జిక్యూషన్ మేనిఫెస్ట్ కింగ్. నేను ఐడియాలో కింగ్ ఉంటే ఆయన మేనిఫెస్టేషన్ కింగ్.
ఇక్కడ ఇద్దరు పిఎంసీకి ఇద్దరు ఉంటారు అనమాట, ఒకరు నవకాంత్ ఒకరు రాములు. అంటే అందరు చాలా ఉన్నారు, యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఆ నవకాంత్ ఆలోచన చేస్తూ ఉంటాడు, ఆయనకు ఐడియా వస్తుంది, ఆనంద్ చేద్దాం ఉంటాడు, అయిపోయింది బాగుంటాడు, అంతే చేసేస్తాడు అంతే. దట్స్ వై దేర్ ఇస్ ఎ పిఎంసీ ఇంతవరకు వచ్చింది. ఇవాళ పిఎంసీలో ధనమాన చక్రంలో ఇన్ని వేల మందికి ఇంతకుముందు డిస్టిక్లలో స్టేట్లలో ఉన్న వాళ్ళందరూ పాంప్లెంట్ తిరిగి పంచి చేస్తే అంతమందిలో 10% వచ్చేవాళ్ళు. జస్ట్ పిఎంసీలో కూర్చొని ఏం చేస్తే ఎలా వస్తారు, ఎవరిని పిలిస్తే బాగుంటారు, ఈవినింగ్ టైంలో ఎంత బాగుంది ప్రోగ్రామ్స్ అన్ని. ఈసారి మొత్తం పంచపక్ష పరమాన్నాలతో కూడుకున్న విందు భోజనం ఉందా లేదా? అలా చేయడానికి కారణం సెంట్రల్లో పిఎంసీలో కూర్చొని ప్లాన్ చేసినటువంటి ఆనంద్, నవకాంత్, మిగిలినటువంటి వాళ్ళు. అందులో చెప్పాను కదా, ఎగ్జిక్యూషన్ పార్ట్ అందరూ చెప్తారు, చేయడం దగ్గర చాలా వస్తుంది. నైట్ 12 గంటలకు దిగి పని చేసుకుంటూ పోతూనే ఉంటారు. సో ఇలా మీరు కావాలంటే ఫస్ట్ ఏం తెలుసుకున్నాడు తను, ప్రతిసారి దగ్గరికి ఇంత ఉన్నప్పుడు వెళ్ళాడు, ఇంత ఉన్నప్పుడే వెళ్ళి ఆయన వెంబడి ఏం చెప్తే చేశాడు. సార్ నా జాబు, నా డబ్బులు, నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, నా ఇంటికాడ అన్నదమ్ములు ఉన్నారు, ఏం చెప్పలా, వెళ్ళిపోయాడు అంతే. అందుకే ప్రతిసారి చేతుల్లో పెట్టేశాడు, ఎంత చేతుల్లో పెట్టేశాడు తెలుసు ఆయనకు. ఆయన ఈ రోజున్న ఈ ఆనందని నెక్స్ట్ ఇంకో 5 సంవత్సరాల తర్వాత ఉన్న ఆనందని పత్రిజీ ఎప్పుడు చూస్తాడు, ఇతనంలో ఉన్నప్పుడే చూస్తాడు. దట్ ఈజ్ అవర్ పత్రిజీ. దట్ ఈజ్ అవర్. సో ఒక రాము మాస్టర్ అయినా, ఒక ఆనంద్ అయినా, ఒక నాగేంద్ర అయినా, ఒక ఎంఎల్ రాము గారైనా పత్రిజీ యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నారు. మీరందరూ కూడా చక్కగా ఈ విజ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనం డెసిషన్ తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఆనంద్ మాస్టర్ కూడా మనం ఫెలిసిటేట్ చేసుకోవాలి వద్దా? చేసుకుందాం. మరి ఎంఎల్ రాము గారు, సిద్ధా గారు రావాలి స్టేజ్ మీదకి. అందరు కలిసి మనం గట్టిగా చప్పట్లు. సో ముందు ఎవ్రీ మంత్ అందరి స్పీకర్ల యొక్క విందు భోజనం ఇన్నర్ పొటెన్షియల్స్ అవేకెనింగ్ యూ ప్రోగ్రాంలో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో ఈ జ్ఞానాన్ని ఈ విధంగా చెప్పగలిగినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.